డ్రైవ్ చేయగలవా? "ఉమ్." కారు సాగిపోయింది. కారు దిగి ఇంట్లో అడుగు పెడుతూనే గతుక్కుమంది సంధ్య. హాల్లో ప్రకాష్ కూర్చున్నాడు. సుధ ముఖం 10 లంకనాలు చేసినట్టుంది. ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ దగ్గరకా? బ్రతికించాడు. జవాబు మ్యాటర్ ఇచ్చాడు అనుకుంది. అవును అంది ముక్తసరిగా. అరే, సుధ ముఖం అలా ఉందేమిటి? అమ్మ కోసం బెంగ పెట్టుకున్నావా? ఉత్తరం రాస్తాను, టూర్ త్వరగా ముగించుకోమని. సుధ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటన్నాడు? ఏం లేదు, నీరసం. పరీక్షలు చదివింది కదూ. ఎక్స్కర్షన్ బలమైన ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందట. అప్రయత్నంగా అబద్ధం ఆడింది సంధ్య. సరే, రేపు నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడి వస్తాను అన్నాడు ప్రకాష్. సంధ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నిబ్బరంగా నిల్చుంది. అదేమిటి నీ ముఖం అలా తయారయింది? ఇద్దరూ భలేగా తయారవుతున్నారు. నవ్వి దగ్గరగా వచ్చి, సంధ్య, రోజు నిన్ను చూస్తూ నీకు దూరంగా ఉండలేక చచ్చిపోతున్నాను. దేవిగారికి ఈ భక్తుడిపై దయ కలిగేదెప్పుడో. నా దయ ఎంత? అమాయకంగా మాట్లాడుతున్నారు. మీరు తేలికగా తీసుకునే వివాహ విషయం నా కంటికి విడరాని సమస్యగా తోస్తుంది. ఆ సమస్యను మీరు విడదీస్తే అంతకన్నా కావాల్సిందేమున్నది? మనమిలా దగ్గరగా ఉండి నిగ్రహంగా ఉంటే మన సహనము, నిగ్రహశక్తి రాటుదేలుతాయి. ఏమంటారు? అవునంటాను, నీవు చెప్పేదే నిజమంటాను అన్నాడు తృప్తిగా నిట్టూరుస్తూ. సుధ దగ్గరకు వెళ్ళింది. ఆమె ఎటో చూస్తూ కూర్చుంది. చాలాసేపు నిలబడినా సంధ్య రాక గమనించలేదు. భోజనానికి పిలుపు వచ్చింది. సుధ ఆకలి లేదని చెప్పింది. సంధ్య బలవంతము చేయలేదు. తను వెళ్ళి 4 మెతుకులు కతికి వచ్చింది. సంధ్య, సంధ్య. వెనకాలే పనిమనిషి పాలు తెచ్చింది. సుధాలే, పాలు త్రాగుదు గాని. అట్టే మొండి చేస్తే ప్రకాష్ పరుగెత్తుకొచ్చే ప్రమాదం ఉందని 2 గుక్కల్లో పాలు త్రాగింది. సంధ్య ప్రక్క దులపగానే వెళ్ళి పడుకుంది. లైట్లు తీసి వచ్చి గది ముందు ఈజీ చైర్లో కూర్చుంది. రాత్రంతా గది లోపల సుధ, గది బయట సంధ్య జాగారం చేస్తూ కూర్చున్నారు. రెండవ రోజు సుధ నెమ్మదిగా నిత్యకృత్యాలు పూర్తి చేసుకుంది. సంధ్య దగ్గరకొచ్చింది. సంధ్య, నేనంటే అసహ్యం వేస్తుంది కదూ? లేదు, అసహ్యం దేనికి? సంధ్య చిత్రంగా చూచింది. నాలాంటి వారంటే ఎవరికైనా అసహ్యమే. ఒక్క సాయం చెయ్యవా? చెప్పు సుధా. అమ్మగారి రుణం ఈ విధంగానైనా కొంత తీర్చుకుంటాను. అదంతా ఎందుకులే, ఈ గండం గడిచేట్టు చూడు. ఎలాగైనా గర్భాస్త్రవమైతే బావుండును. గర్భాస్త్రవమా? అదిరిపడింది. అవును, నా గురించి కాదు బాధ. నేను పతివ్రతననిపించుకోవాలని కాదు. తన 5వ ప్రాణంగా నన్ను ప్రేమించిన అమ్మకు, నాన్నకు కళంకం వస్తుందనే బాధ. నన్ను విడువలేక వారు విదేశాలకు వెళ్తుంటే నాకు ఎదురు లేదని మురిసిపోయాను. నా వియోగం భరించలేనని డాడీ దీనంగా రమ్మని వేడుకుంటే చదువు అంటూ నెపం పెట్టాను. జరిగిపోయిన విషయాలెందుకు? గతం మర్చిపోదాము. గతం మరుపును వచ్చేదేనా? ఎంత తేలికగా చెప్పావు. నాకు గతం తప్ప భవిష్యత్తు లేనేలేదు. నిరాశ కూడదు సుధా, ఆలోచిద్దాము. మధ్యాహ్నం వరకు ఇద్దరూ మౌనంగా గడిపారు. భోజనం కాగానే సుధ నిద్రపోయింది. సంధ్య వంటింట్లోకి వచ్చింది. వంట మనిషి, పని మనిషి మాట్లాడుకుంటున్నారు. ఎట్లా చచ్చిందో వంట మనిషి ఆరా. మందు మింగి అట. దానికేం కాపురమో. మన కులాల్లో మారు మనవు ఉంది కదా.
మొగుడు సావంగానే ఎవర్నో కట్టుకుంటే పోలా? గొప్పోరికి మళ్ళే ఉందామనుకుందేమో, దాని గొప్ప కాలిపోను. ఈ దినం కనపడ్డ మొగాన్ని ఇడువలేదు. నెల తప్పటం, మందు త్రాగటం. ఈసారి 4 నెలలో తాగిందట. బెడిసి కొట్టింది. సలువులు ముంచుకొచ్చి ప్రాణం పోయింది. ఆస్పత్రికి తీసుకుపోతే ఆళ్ళు దేవుళ్ళ ప్రయత్నం చేసిండ్రు. దాని కొంపంతా మసిగిన్నె మీద చూపింది. సంధ్య తల తిరిగిపోయింది. గబగబా సుధ దగ్గరకొచ్చింది. సుధా, దాచకుండా చెప్పు. ఎన్నో నెల? 3 దాటింది. భూమిలోకి కుంచించుకుపోయింది. అయితే గర్భస్రావానికి అవకాశం లేదు. ప్రాణానికి ముప్పు రావచ్చు. పర్వాలేదు. పరువు మర్యాదలు మంట కలిసినాక ఆ ప్రాణం ఉంటే ఏం లాభం? ప్లీజ్ సంధ్య, ఏదో ఉపాయం చూడు. అంతస్తు, అభిమానం మర్చిపోయి సంధ్య చేతులు పట్టుకుంది. ఒకటే ఉపాయం చూడాలి. నీకు ఎలాగైనా పెళ్లి కావాలి. ప్రకాశ్రీతో చెప్తే అశోక్తో దారిలోకి తీసుకొస్తాడేమో. వద్దు సంధ్య, ప్లీజ్, ఆ పని మాత్రం చేయొద్దు. కాలచక్రం కదులుతూ ఉంది. డాక్టర్ను కలుస్తానని తయారైన ప్రకాష్ టెలిగ్రామ్ వస్తే బెంగళూరుకి వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా అతని బెడద తప్పిందనుకుని ఇద్దరూ సంతోషించారు. సంధ్యకు నిద్ర రావటం లేదు. రాత్రి 12 గంటల వరకు నిద్రపోవటానికి ప్రయత్నించి వివరురాలయ్యింది. చదువుదామని లైటు వేసుకోబోయి విరమించింది. ఒక్కగా ఉందని బాల్కనీలోకి వచ్చింది. నిండా ముసుగు వేసుకుని ఒక వ్యక్తి ప్రకాష్ కారుంచే గ్యారేజ్ వైపు వెళ్తుంటే ఆ నడకను బట్టి సుధలాగే అనిపించింది. క్షణం కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. మరుక్షణమే కర్తవ్యం గుర్తుకొచ్చి సుధ రుమాల్కి లైటు వేసింది. మంచం మధ్యలో పేపర్ వెయిట్ కింద ఉత్తరం. అది చదువుతూ కూర్చుంటే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందోనని తడవకు 2-3 మెట్లు దూకుతూ క్రిందకు వచ్చింది. నెమ్మదిగా తలుపులు తీసి బయటపడింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.